ఏపీ విద్యాశాఖలో విప్లవాత్మకమైన మార్పుల ప్రభావం 10వ తరగతి ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయని ప్రశంసించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల అభినందన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఢిల్లీ నుండి వర్చువల్గా పాల్గొని విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. మండలాల వారీగా టాపర్లను పేరుతో పలకరిస్తూ వారిలో మరింత ఉత్సాహాన్ని నింపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విప్లవాత్మకమైన మార్పులు జరుగుతున్నాయని, వీటి ద్వారా విద్యార్థుల బలమైన భవిష్యత్తుకు పునాదులు పడుతున్నాయని రామ్మోహన్ నాయుడు ప్రశంసించారు. కిలి సహస్ర పుత్తూరు నుంచి 585 మార్కులు, మహేశ్వరి పాత్ర పాతపట్నం నుంచి 582 మార్కులు, ఎన్ వర్ష ఎల్లన్పేట నుంచి 574 మార్కులు. ఇలాంటి వందలాది మంది విద్యార్థులందరూ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించి మార్కులతో మీరందరూ కూడా మమ్మల్ని గర్వపడే విధంగా చేశారు. దానికి ప్రత్యేకంగా స్టూడెంట్స్ అందరూ ఇక్కడ విచ్చేసిన వారందరికీ మరొకసారి నా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాను. మీరందరూ కూడా చెప్పాలనంటే కేవలం స్టూడెంట్సే కాదు, ఈరోజు పాతపట్నంకి, మన శ్రీకాకుళం జిల్లాకి మీరే హీరోస్, మీరే మా ఛాంపియన్స్ కూడా ఈరోజు. అందుకనే